మృత్యుంజయుడిలా బ్రతకండి, నీ మనోధైర్యమే నీకు శ్రీరామ రక్ష. నమస్కారం, నేను మీ నరసింహారావు. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరోగ్యమే ఆనందం. మిత్రులారా, ఈరోజు నేను మీకు ఒక విషయం చెప్పాలి. చాలామంది డైట్ చేస్తున్నారు, ఎక్సర్సైజులు చేస్తున్నారు, కానీ గుండెల్లో ధైర్యం మాత్రం నింపుకోవడం లేదు. రేపు ఏం జరుగుతుందో, ఇంకో గంటకి ఏం జరుగుతుందో అన్న భయం, టెన్షన్, పక్కింటి వాడు ఏమంటారు అన్న టెన్షన్. ఈ టెన్షన్ మీ బాడీలో సగం రోగాలకు కారణమవుతుంది. ఈరోజు ఈ వీడియో చూసిన తర్వాత మీ ఆలోచన విధానమే మారిపోతుంది. మీ మైండ్ బ్లాక్ అవటం ఖాయం. నీ మనసు ఒక రిమోట్ కంట్రోల్. నీ జీవితం అనే టీవీకి రిమోట్ నీ చేతిలోనే ఉండాలి, కానీ పక్కవాడి చేతిలో అస్సలు ఉండకూడదు. వాడు ఏదో అన్నాడని నువ్వు డల్ అయిపోతే రిమోట్ వాడికి ఇచ్చినట్టే కదా. ఓటమిని చూసి నవ్వండి, సమస్య వచ్చినప్పుడు కుంగిపోవడం కాదు. ఇంతేనా, ఇంకా రాని చూద్దాం అని ఎదురెళ్ళండి. అప్పుడు సమస్య నిన్ను చూసి భయపడుతుంది, గజ 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 వడికిపోతుంది, వెనుదిరుగుతుంది. ఆరోగ్యం అంటే కేవలం బాడీ కాదు మై డియర్ ఫ్రెండ్స్. జిమ్ముకి వెళ్ళి కండలు పెంచడం మాత్రమే ఆరోగ్యం కాదు. కష్టాల్లో ఉన్నప్పుడు కళ్ళు చెమర్చకుండా గుండె నిబ్బరంతో నిలబడటమే అసలైన ఆరోగ్యకరమైన మైండ్ సెట్. గుర్తుపెట్టుకోండి, గెలిచిన వాడు చరిత్ర సృష్టిస్తాడు, కానీ పోరాడినవాడు మాత్రమే చరిత్రలో నిలిచిపోతాడు. నీలో ఉన్న ఆత్మవిశ్వాసం ఎంత గట్టిగా ఉండాలంటే విధి కూడా నిన్ను చూసి పక్కకు తప్పుకోవాలి. నీ ఆరోగ్యం నీ చేతుల్లో ఉంది, నీ ఆనందం నీ మనోధైర్యంలో ఉంది. భయం నిన్ను బానిసను చేస్తే ధైర్యం నిన్ను రాజును చేస్తుంది. నీ మీద నీకు నమ్మకం ఉంటే లోకమంతా నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది మై డియర్ ఫ్రెండ్. సమస్య చిన్నదా పెద్దదా అన్నది కాదు, నీ గుండె ధైర్యం ఎంత అన్నదే ముఖ్యం. చావడం అంటే ఊపిరి వదలటం కాదు, భయంతోనే బతకటం. ప్రపంచం నిన్ను కాదన్నా నీ మనస్సు నేను చేయగలను అంటే చాలు. సింహం గర్జన వింటే అడవి గజగజలాడుతుంది. నీ ధైర్యం చూస్తే విధి కూడా తల వంచుతుంది. బాధను భరించేవాడు మనిషి, ఆ బాధను ధైర్యంతో జయించేవాడు మహామనిషి. నీ వెనక ఎంతమంది ఉన్నారో ముఖ్యం కాదు, నీలో ఎంత ధైర్యం ఉందో అన్నదే ముఖ్యం. మృత్యువు వచ్చినా చిరునవ్వుతో ఎదుర్కోండి, అదే నీ ఆఖరి గెలుపవుతుంది. చూసారా మై డియర్ ఫ్రెండ్స్, భయం, ఒక్క భయం గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకెళ్తున్నారు. ఒక్క భయం, జస్ట్ ఇక్కడేదో నొప్పి వచ్చిందని వెంటనే యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నారు. రకరకాల వీడియోలు వస్తున్నాయి మై డియర్ ఫ్రెండ్. అవన్నీ మీరు చూసి మీ ధైర్యాన్ని మీరు కోల్పోకండి, ధైర్యంగా ఉండండి. మహా అయితే నిన్న ఏదో మసాలా కర్రీ తిని ఉంటారు, లేదంటే పొద్దున టిఫిన్లో మహా అయితే ఉదయం కాస్త చట్నీలో స్పైసీనెస్ ఎక్కువగా ఉంటుంది. అంత మాత్రానికే హార్ట్ అటాకులు రావాలా? అంత మాత్రానికే భయపడి చచ్చిపోవాలా? భయం ప్రతి క్షణం చంపేస్తుంది, ధైర్యం 10 కాలాల పాటు చల్లగా కాపాడుతుంది. భయం అనేది ఒక మానసిక స్థితి మాత్రమే, అది నిజం కాదు. మనం ఏదైనా పని చేసే ముందు ఏమవుతుందో అని నెగిటివ్గా ఊహించుకొని భయపడుతూ ఉంటాం. ఈ భయమే మనల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మ్యాన్. మీ శ్రేయోభిలాషిగా, మీ ఇంట్లో ఒకరిగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ ఫ్యామిలీ మెంబర్గా నేను ఒకటి చెప్పేది ఏమిటంటే, సగం రోగాలకు కారణం భయం, మిగిలిన సగం మాత్రమే మనం వింటున్న వైరస్లు, బ్యాక్టీరియాలు.
వింటున్నారా? గుర్తుంచుకోండి, మీ మనోధైర్యమే మీకు శ్రీరామ రక్ష. అది మిమ్మల్ని అన్ని ఆపదల నుంచి కూడా కాపాడుతుంది. భయాన్ని జయించండి, మృత్యుంజయుడిలా జీవించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఆరోగ్య సూత్రాల కోసం మన ఆరోగ్యమే ఆనందం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు, నమస్కారం.